వెల్కమ్ టు రాజ్ న్యూస్. ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ ఎల్బీ నగర్ నియోజకవర్గం నూతనంగా ఏర్పడినటువంటి హైకోర్టు కాలనీ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున కార్పొరేటర్ టికెట్ ఆశిస్తున్నటువంటి వ్యక్తి గుత్తా లక్ష్మణ్ రెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు రాజ్ న్యూస్. థ్యాంక్ యూ. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఏం చెప్తారు? మా కుటుంబ నేపథ్యం అంటే మా ఫాదర్ వచ్చేసి వెనకటికి వ్యవసాయం ఉండే, తర్వాత హైదరాబాద్లో ఒక టొబాకో కంపెనీలో చేశాడు, నవభారత్ టొబాకో. ఆ తర్వాత మేము చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ నుంచే బోర్వెల్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి నేను ఎంటర్ అయిపోగానే బోర్వెల్స్ బిజినెస్లోకి వెళ్ళాను. ఇప్పుడు మొత్తం బోర్వెల్ బిజినెస్ కన్స్ట్రక్షన్లో పార్ట్గా ఉన్నాను. మా ప్రస్తుతానికైతే మా తమ్ముడు కూడా నేను కూడా మొత్తం బోర్వెల్స్ చూసుకుంటాము, కన్స్ట్రక్షన్ చూసుకుంటున్నాము. ఆ బోర్వెల్స్ వ్యాపారం ద్వారా ఎంతో మందికి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు, ఇతర దేశాలకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తారు అని ప్రచారం జరుగుతుంది. మేము 2009 దాకా ఇక్కడ ఉన్నాము. 2010లో ఫస్ట్ నైజీరియాకి వెళ్ళాము. నైజీరియాకి వెళ్ళినప్పుడు మాకు ఒక బండికి ఒక ఆపరేటరు, ఒక సూపర్వైజర్, అంటే బండి ఎమ్మటి వెళ్ళే సూపర్వైజరు, మిగతా స్టాఫ్ అంతా అక్కడనే ఉంటారు. అలా ఒక బండికి ఒకరి లెక్క నా కంపెనీలోనే నా దగ్గర 20 నుంచి 25 మందికి ఉపయోగం కల్పించాను. తర్వాత మా దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళు కూడా పార్ట్నర్షిప్ చేసుకొని మళ్ళీ కంపెనీలు తీసుకొని తర్వాత బండ్లు పెంచుకోవడం, వాళ్ళు కూడా చాలామంది బతుకుతున్నారు. ఇంచుమించు తెలంగాణ సామాజిక వర్గంలో ఎక్స్పోర్ట్లో హైదరాబాద్ నుంచి వన్ ఆఫ్ ది మేజర్ ఇండస్ట్రీ బోర్వెల్స్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. ఇప్పుడు మాది అంటే మా బోర్వెల్ ఇండస్ట్రీ. కానీ ఎందుకు ఇండియాని వదిలిపెట్టి ఇతర దేశంలో వ్యాపారం? హెవీ కాంపిటీషన్ ఇక్కడ. ఇక్కడ ఏంటంటే అందరి బిజినెస్ లేవు, ఏది బాగుంటే అది చేయడం అలవాటు మన దగ్గర. అందుకే హెవీ కాంపిటీషన్లో ఇక్కడ కూడా మన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మేము అక్కడ వెళ్ళిపోయాము, వాళ్ళు ఇక్కడ చేసుకుంటున్నారు. చాలా కాంపిటీషన్ బిజినెస్ కాబట్టి ఇప్పుడు ఈవెన్ ఆఫ్రికాలో కూడా కాంపిటీషన్ అయిపోయింది. ఆఫ్రికా అంటే ఆఫ్రికా ఒక దేశమే కాదు, ఆఫ్రికాలో 54 దేశాలు ఉంటాయి. కొన్ని కంట్రీస్లో మేము ఒక 4-5 కంట్రీస్లో ఉన్నాము, మన వాళ్ళు కొద్దిమంది 4-5 కంట్రీస్లో. వీళ్ళందరికీ ఇంచుమించు హైదరాబాద్. వాస్తవానికి ఇండియా కన్నా ఇతర దేశంలో వ్యాపారం బాగుంటుంది, కానీ ఒకటి ఏంటంటే పోయినప్పుడల్లా 1 మంత్ పోతాం, ఫ్యామిలీ నుంచి పెట్టి పిల్లల నుంచి పెట్టి 1 మంత్ 2 మంత్స్ మేము వెళ్తుంటాం. కాబట్టి వెళ్ళినప్పుడు పిల్లలతో కొద్దిగా మిస్ అవుతున్నామేమో అనిపిస్తుంది, కానీ బిజినెస్ పరంగా పర్వాలేదు. రైట్. అదేవిధంగా ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే లక్ష్మణ్ రెడ్డి గారు ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారంటే ఏం చెప్తారు? ప్రశాంతంగా అంటే లక్ష్మారెడ్డికి చిన్నప్పటి నుంచి రాజకీయం అలవాటు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా సేమ్ కాలనీ 85 నుంచి 86 నుంచి సేమ్ కాలనీ హైకోర్టు కాలనీ డివిజన్ సుష్మా సాయి నగర్లో ఉంటాను నేను. అప్పుడే నేను 10th క్లాస్ చదువుతప్పుడే మా కాలనీలో వాటర్ ప్రాబ్లమ్స్ వస్తే రింగులు వేయించి, అప్పుడు వాటర్ ట్యాప్స్ లేవు, ట్యాంకర్లతో నీళ్ళు కొనుక్కునేది. రెడ్ ట్యాంక్ దగ్గర నుంచి నీళ్ళు తెచ్చుకోవాలి. మనసలపురం పోలీస్ స్టేషన్ ఇప్పుడున్న పక్కన. అప్పట్లో మీరు వార్డ్ మెంబర్ ఉన్నప్పుడు? అప్పుడు కాదు, నేను చిన్నగా ఉన్నప్పుడు. ఇది వార్డ్ మెంబర్ అనేది 2010-11. నేను 10th ఇంటర్ ఉన్నప్పుడే ఈ కాలనీలో రింగులు వేయించి మా కాలనీ వాటర్ పోపేయడము. అప్పుడు నేను 8th 9th ఉన్నప్పుడే వినాయకుని పెట్టడము. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఒక 15-20 ఇయర్స్ నుంచి దుర్గామాత ఎవ్రీ ఇయర్ పెడతాను నేను. అట్లా ఇక అంతా కలిసిపోవడం, పబ్లిక్లో కలిసి తిరగడం అలవాటు. ఇక్కడనే కాదు, ఎక్కడైనా. ఇప్పుడు ఈవెన్ ఆఫ్రికాకి వెళ్ళినా అక్కడ కూడా వాళ్ళ లోకల్లతోటి అన్ని మమికం అయిపోతారు. అట్లేం లేదు, అక్కడ లోకల్ క్యాండిడేట్స్ తోటి వాళ్ళతోటి వీళ్ళతోటి కొద్దిగా మనం ఏంటంటే ఇక ఎక్స్పోర్ట్స్ కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా మనకు వాల్యూ ఎక్కువ ఇస్తారు కాబట్టి తొందరగా మమికం అయిపోతాం. సో అది అట్లా ఒక అలవాటుగా. అంటే మా ఊర్లో నేను చూడలే, నేను చిన్న ఉన్నప్పుడు మా తాత వచ్చిపోయాను, కానీ మా తాత కూడా కొద్దిగా రాజకీయం చేసేదారు ఊర్లో. అంతేనా? మరి ఇట్లా ఏమన్నా. మీ ఓన్ ప్రాపర్ ఎక్కడ? మా ప్రాపర్ వచ్చేసి సర్వేల దగ్గర నాగమణిగూడెం. బట్ నేను హైదరాబాద్లోనే నేను 75 డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది. 75 నుంచి హైదరాబాద్లో ఉన్నా. 6th 7th క్లాస్ వరకు చేతనపూర్లో ఉండేది పిఎన్టీ కాలనీలో. తర్వాత 88-87 నుంచి సేమ్ సుష్మా సాయినగర్ కాలనీ, ఇప్పుడున్న హైకోర్టు కాలనీ డివిజన్. అప్పుడు మా పక్కన ఉన్న ఉడా సాయినగర్ కాలనీ అవన్నీ ఉమ్మడి ఐతనార్ ఉన్నప్పుడు, అప్పుడున్న పాత ఫస్ట్ ఐతనార్ డివిజన్ కొత్తగా అయిన కార్పొరేటర్ అప్పుడు నేను వార్డ్ మెంబర్ చేశాను. అప్పుడు మాకు వచ్చేసి లెక్స్టర్స్ కాలనీలో సగం పార్టు, బిఎన్ రెడ్డి కాలనీ ఇవన్నీ మాకే ఉండే వార్డ్ మెంబర్ కింద. తర్వాత స్ప్లిట్ అయినాయి. బిఎన్ రెడ్డి ఒకటి అయిపోయింది, లెక్చర్స్ కాలనీ పోయి మనసులాబాద్లో కలిపారు. తర్వాత ఐతనార్ అయింది. ఇప్పుడు ఐతనార్ నుంచి మళ్ళీ హైకోర్టు కాలనీ సపరేట్ అయింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీరు బీఆర్ఎస్ పార్టీలోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? మేము కాంగ్రెస్ పార్టీలో సుధీర్ అన్న ఏమంటే ఉన్నాము. మా సుధీర్ అన్నకు వాళ్ళు సీట్ ఇస్తేందుకు అంత 32 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ సర్వీస్ చేసిన సుధీర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చేటప్పుడు అయోమయంలో పెట్టి అవమానపరిచే విధంగా సీట్ ఇచ్చారు. అంటే అంత కష్టం చేసిన వ్యక్తులకే ఆడ ఎలిజిబిలిటీ లేనప్పుడు దాంతో మీరు చూసే ఉంటారు సుధీర్ రెడ్డి గారి ఇంటర్వ్యూ కూడా. మా అన్న క్లియర్గా చెప్పిండు. ఆయన అంత కష్టపడి పార్టీలో ఎవరు లేనప్పుడు పార్టీని హైదరాబాద్లో ఇంచుమించు పెద్ద లీడర్ లెక్క కాపాడే టైంలో కూడా ఆయన సీటుకి కొద్ది ప్రాబ్లం చేశారు. దాంతో మేము కానీ మేము సుధీరన్న ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాము. సుధీరన్న మనోభావాలు దెబ్బతినే విధంగా చేసినప్పుడు మాకు కూడా
నచ్చక మా అన్నమ్మంటే మేము కూడా వచ్చేసాం. కానీ ప్రతిపక్ష పార్టీలు ఎందుకు మరి ఏదో రాజకీయ స్వలాభం కోసమే మీ ఎమ్మెల్యే గారు అయితేంది, ఆయనతో పాటు ఆయన అనుచరులు మీరైతేంది పార్టీలు మారిరన్న విమర్శలు కూడా వస్తున్నాయి. లేదండి, రాజకీయ స్వభావాలు సుధీరన్న ఆలోచించి ఉంటే అదే కాంగ్రెస్ పార్టీలో ఉంటే వాళ్ళ మంత్రి ఉంటాడు. ఇవాళ కూడా ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రి ఇస్తాను అడిగినవారు. అట్లా స్వభావాలు ఆలోచిస్తాం, ఇప్పుడు ఆలోచిస్తాం కదా, అట్లేం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న అవి అన్నీ ఉట్టి మాటలు, పక్క వాళ్ళు చల్లే బురద. అది లక్ష్మణ్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలుగా కేవలం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారిని నమ్ముకొని ఎందుకు రాజకీయం చేస్తున్నారంటే ఏం చెప్తారు? నాకు సుధీరన్న ఒక మనస్తత్వం నచ్చింది, ఆయన చేసే సేవలు నచ్చినాయి. వెళ్ళగానే అందరినీ పలకరిస్తాడు. ఇప్పుడు నేను వెళ్ళినా వేరే కాన్స్టిట్యూషన్ వేరే ప్రజలు వెళ్ళినా ఎవరు వెళ్ళినా 100% రిసీవింగ్ ఉంటుంది. ఆయనతో అయిన పనులు అన్నీ డెవలప్మెంట్కి ఎప్పుడు పొద్దున్న లేచి మార్నింగ్ వాక్ అని ఇదని అదని ఎప్పుడు డెవలప్మెంట్ పని మీదనే ఉంటాడు. కాబట్టి ఇక అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తి ఎమ్మటి ఉండడమే కరెక్ట్. మనం కూడా ఏదైనా అభివృద్ధి చేయాలనుకుంటే అసొంటి వాళ్ళు ఎమ్మటి ఉంటేనే చేయగలుగుతాం. నిమిషానికి దగ్గరికి వెళ్ళి చేయలేము. ఇప్పుడు మాకు ఏదైనా పని కావాలంటే అన్న మా కాలనీలో ఇప్పుడు హైకోర్టు కాలనీ డివిజన్లో ఇంచుమించు ఉన్న కాలనీలో అన్ని కాలనీలో నన్ను గుర్తుపడతారు. అందరు కాలనీ వాళ్ళు ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గరకు వచ్చినా నేను తీసుకుపోయి చెప్పి అన్నతో కొట్లాడి పని చేయించేంత ధైర్యం మాకుంది. సో అసొంటప్పుడు మేము అతన్ని ఇష్టపెట్టి అతన్ని కాదని మేము వెళ్ళలేము, అది మాతో కాదు కూడా. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి రాజకీయ అంశంలో మీకు నచ్చిన అంశం ఏంటంటే ఏం చెప్తారు? ప్రజల కోసం నిరంతరం కష్టపడడం. పొద్దుగల 5 గంటల నుంచి ప్రతి విషయం ప్రతి కాలనీ, ఇప్పుడు మీరు వెళ్ళిన హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేల మీరు అంటే అందరు ఎమ్మెల్యేలు మంచిగానే చేస్తారు కాదనను, ఎన్ని కాలనీలు ఉన్నాయి, ఏ డివిజన్లో ఏం ప్రాబ్లం ఉందంటే 970 కాలనీలు గుర్తుపెట్టుకొని ఆ ఏ డివిజన్లో ఏ ప్రాబ్లం ఉందని చెప్పగలిగే వ్యక్తి సుధీర్ రెడ్డి గారు. అంత మెమరీ పవరు అంత కాబట్టి ఆటోమేటిక్గా ఎవరైనా ప్రజలకు సేవ చేయాలనుకున్న వాళ్ళకు మేము వెళ్ళి కాలనీ పేరు చెప్తాం, చెప్పి పక్కన కాలనీ అని చెప్తే అన్న గుర్తుపెట్టుకొని నువ్వు పలానా రోజు వచ్చినావు లక్ష్మణ్, ఈ కాలనీలో ఈ ప్రాబ్లం ఉందని చెప్పినావు, ఈ ప్రాబ్లం సాల్వ్ అవుట్ చేస్తున్నా అని గుర్తుపెట్టుకొని ఫోన్ చేస్తాడు. సో అట్లా చేస్తుండు కాబట్టి ఆయన మాట ఉంటున్నాం. మేము అభివృద్ధికి ముందు పోరాటం వేస్తారు కాబట్టి దాని గురించి ఉంటున్నాం. సుధీర్ రెడ్డి గారి అనుచరులుగా, సూర్యరెడ్డి గారి ఫాలోవర్గా ఎన్నో సంవత్సరాలుగా ఆయనతో రాజకీయ ప్రయాణం చేస్తారు. ఉడా చైర్మన్ ఉన్న పని చేస్తున్నాను. ఆయన దగ్గర నుంచి మీరు ఎటువంటి రాజకీయ విలువలు నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? ఆయనంతా తిరగలేకపోవచ్చు, ఆయనలో ఒక 25% అయినా తిరిగి మా హైకోర్టు కాలనీ ప్రజలకు ఆయన లేక సర్వీస్ అందించారనేది నా యొక్క కోరిక. అదేవిధంగా తిరుగుతున్నాం. ఇప్పుడు మేము ఒక జేఏసీ అని మాకు 22 కాలనీలో ఏ ప్రాబ్లం ఉన్నా జేఏసీ అని ఒకటి ఉన్నది. అంటే ఓన్లీ మీ డివిజన్ వరకు? మా డివిజన్లో ఓన్లీ 22 కాలనీల వరకే. ఓన్లీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ వరకు లేదు. జేఏసీ ఈస్టర్న్స్ జేఏసీ కాలనీ అంటే 22 కాలనీలకు అసోసియేషన్. అది 22 కాలనీస్కి అన్నిట్లో. ద్వారకామాయ నగర్లో ఉష్కలార్ల అడ్డు ఉండే, మేము జేఏసీ పెట్టి ఆ ఉష్కలార్ల అడ్డ సుధీర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో అక్కడి నుంచి తీపిచ్చి ఆటో నగర్లో ల్యాండ్ ఇప్పించడం. ఆ ఉష్కలార్ల అడ్డు ఉన్నప్పుడు ద్వారకామాయ నగర్, ఆటో సాయి నగర్, హైకోర్టు కాలనీ, సుష్మా సాయి నగర్, ఉడా సాయి నగర్, కమలా నగర్ వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఉండేది. ఆ లారీలు ఎప్పుడు ఆడనే ఉండడము, ఆ లారీ డ్రైవర్ ఎప్పుడు అక్కడనే కూర్చోవడం, ఆ లారీలు రోడ్ ఎక్కితే ఫైన్ వేస్తారని కాలనీలకి వెళ్ళడము, ఇటువంటి సమస్య మేజర్ సమస్య ఎన్నో రోజుల నుంచి కొట్లాడుతున్నారు అందరూ. మేము దీని మీద చాలా కొట్లాడి సుధీర్ రెడ్డి అన్న దగ్గర అన్న కూడా చాలా జిజ్జు తీసుకొని వాళ్ళకు ఆటో నగర్లో స్పెషల్గా టీఐసీసీ నుంచి ల్యాండ్ ఇప్పించి వాళ్ళకు ఫ్రీ పార్కింగ్ ఇక్కడ పెట్టినప్పుడు పైసలు తీసుకునేది వాళ్ళు ల్యాండ్ ఓనర్స్. ఇప్పుడు అక్కడ ఫ్రీ పార్కింగ్లో ల్యాండ్ ఇప్పించి వాళ్ళ లారీ ఉష్కలారీ అడ్డ అనేది అక్కడ తరలించాం. దాంతో అక్కడ చుట్టుముట్టున్న కాలనీలో డస్ట్ ప్రాబ్లం పోయింది. ఈ లేడీస్ నైట్ టైం నడవాలంటే కూడా ప్రాబ్లం అయ్యేది. ద్వారకామాయ నగర్ స్పెషల్గా ఆటో సాయి నగర్, ద్వారకామాయ నగర్ వాళ్ళ కాలనీకి వెళ్ళారంటే లారీల మధ్య నుంచి వెళ్ళాల్సి వచ్చేది. సో అది దాని కొద్దిగా లేడీస్కి ఇట్లా కొద్దిగా ప్రాబ్లం, దాన్ని సార్ట్అవుట్ చేయగలిగినాం. అదేవిధంగా జేఏసీ నుంచి పలు అంశాల మీద చాలా వరకు కొన్ని కాలనీల రోడ్స్ వేయించినాం, కొన్ని కాలనీలలో రోడ్ వేయకుండా ల్యాండ్ ఓనర్స్ అడ్డం పడ్డారు. అసొంటి సమస్యలను కూడా సుధీరన్న మీటింగ్ పెట్టించి సుధీరన్న దగ్గరుండి రోడ్ వేయించాడు. అసొంటి సమస్యల మీద కూడా మేము 22 కాలనీల మీద చాలా అవగాహనతో ప్రతి కాలనీ, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఇదే కాలనీ అది. ఇవన్నీ చుట్టుముట్టు సగం కాలనీలలో ప్లాట్లు, వెంచర్లు, అంగురు తోటలు ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. సో ఏ కాలనీలో ఏ ప్రాబ్లం ఉంది ఏందనేది కాలనీ వాళ్ళకి ఎంత తెలుసు, మాకు కూడా అంతే తెలుసు. అన్ని కాలనీ వాళ్ళు కూడా బాగా ఇంచుమించు అన్ని కాలనీ ప్రెసిడెంట్లు, పాత ప్రెసిడెంట్లు, కొత్త ప్రెసిడెంట్లు, సెక్రటరీ, కాలనీ అందరు 100% మనం గుర్తుపడతారు. ఇదే కాకుండా మేము ప్రతిసారి 2009, 2000 అంతకంటే ముందు నుంచి కూడా ఈ కాలనీలను బూతులలో అన్ని ఇన్ఛార్జ్గా మేమే చూసుకుంటాం. ఏది సుధీర్ ఎలక్షన్స్ అప్పుడు. ఓకే, ఏది అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ఉన్నప్పుడైనా అంతకుముందు కూడా మేము సుధీర్ ఉడా చైర్మన్ ఉన్నప్పుడు కూడా, అంతకుముందు కూడా వేరే వాళ్ళు ఉన్నప్పుడు కూడా మేమే చూసుకున్నాం. సో అట్లా బాగా అన్ని బూతుల అవగాహన, బూత్ మెంబర్లు అందరూ బాగా పరిచయాలు ఉన్నారు. సుధీర్ రెడ్డి గారి నుండి రాజకీయంగా మీకు ఎటువంటి ప్రోత్సాహం అందుతుందంటే ఏం చెప్తారు? ఇంకా మనకు అయితే నేనైతే ఆయనకు ఒక ఫెల్విషర్ తమ్ముడు లెక్క. ఆయన 100% నాకు నా విషయాల్లో అన్యాయం చేయడు. అందుకే
ఆయనతో అయ్యేది మొత్తం నాకు చేస్తాడు అనేది నమ్మకం నాకు ఉంది. ప్రస్తుతం మీ బీఆర్ఎస్ పార్టీ అధికారం లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి ఆఫర్లు రాలేదా? తనే ఉంటాయి, కానీ కాంగ్రెస్ పార్టీ వద్దనే బీఆర్ఎస్లోకి వచ్చినాం. మీకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆస్పిరెంట్లు ఒకరిద్దరు ఉంటే బీఆర్ఎస్ నుంచి ఆస్పిరెంట్లు 10 మంది డివిజన్కి. అంటే కాంగ్రెస్ పాలన అట్లుంది. ఇప్పుడు పబ్లిక్లో కూడా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే బీఆర్ఎస్లో సీట్ ఇస్తారని చూస్తున్నారు. పబ్లిక్ కూడా అట్లా అర్థమైపోయింది, అంత అర్థమైపోయింది. ఇప్పుడు జనరల్గా కాంగ్రెస్ పార్టీ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల్లో ఏం చేసిరు అనేది పబ్లిక్ అందరూ చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏమైనా రేవంత్ రెడ్డి మాటలతోటి చేతలతోటి కాకుండా మాటలు చెప్పి బతుకుతుండ్రు. కానీ మీ కాన్స్టిట్యున్సీలో కూడా మీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పైన అనేక విమర్శలు వస్తున్నాయి కదా. ఇక రాజకీయంలో పడనోళ్ళు ప్రతి ఒక్కరు చేసే పనే అది. పక్కల మీద బురద చల్లుతున్నప్పుడు కొంతమంది చిన్న నాయకులు ఉంటారు, ఎమ్మెల్యే మీద బురద చల్లితే ఆయన హైలైట్ అవుతామని చూస్తుంటాడు. అంతేగాని ఇక అది ప్రతి రాజకీయ పార్టీలు ఉండేది అది. దానిలో సుధీర్ అన్న పబ్లిక్లో ఎక్కువ తిరుగుతారు. అవతల వాళ్ళు ఈయనంత ఫేమ్ కావాలంటే టైం పడుతుంది కాబట్టి ఈయన మీద బురదలే ప్రయోగాలు. కానీ వాస్తవాలు ఏమంటారు అందులో? వాస్తవాలు ఏమి ఉండవు. వాస్తవాలు ఉంటే పబ్లిక్ అయితే ఉండరు. ఇది 3వ సారి ఆయన గెలవడం. అంత కాంగ్రెస్ గాలిలో కూడా సుధీర్ అన్న టీఆర్ఎస్ నుంచి గెలిచిండు. అంతకుముందు గెలిచినప్పుడు ఫుల్ టీఆర్ఎస్ గాలిలో కూడా అన్న కాంగ్రెస్ పార్టీలో గెలిచిండు. అంటే వ్యక్తిగతంగా ఆయనకున్న అభిమానం, పబ్లిక్లో ఉన్న మంచితనంతోటే కదా. ఆయన వ్యక్తిగతంగా 100% పబ్లిక్లో పొద్దున్న లేస్తుంటాడు కాబట్టి పబ్లిక్లో వ్యక్తిగతం పార్టీ రెండింటితోని. సుధీర్ రెడ్డి గారు హుడా చైర్మన్ ఉన్నప్పటి నుంచి ఆయన వెంట మీరు ఉన్నారు. సుధీర్ రెడ్డి గారు హుడా చైర్మన్ ఉన్నప్పుడు ఆయన నుంచి మీరు ఎటువంటి డెవలప్మెంట్ మీ కాలనీకి చేయించుకోగలిగారంటే? వనస్థలపురంలో ఉన్న పార్కులన్నీ సుధీర్ రెడ్డి గారు హుడా చైర్మన్ ఉన్నప్పుడే చేశారు. నాట్ ఓన్లీ ఐత్ నగర్, మా దగ్గర ఉడాసానగర్ కాలనీలో హుడా పార్క్ ఉంది. అది కూడా అప్పుడే చేసిన ఆయన హుడా చైర్మన్ ఉన్నప్పుడే, హైకోర్టు కాలనీ డివిజన్లో. వనస్థలీపురం అనేది హుడా లేఅవుట్, వెనకటికి గవర్నమెంట్ యాక్షన్ చేసి పెట్టినాయి. చాలా పార్కులు అన్ని 2 acres 3 acres అన్ని పార్కులు మీరు వెళ్ళి చూస్తే వనస్థలపురం డివిజన్లో అన్ని పార్కులు సుధీర్ రెడ్డి గారే డెవలప్ చేశారు. ఉడా చైర్మన్గా ఉండి ఉడా పార్కులు కాబట్టి ప్రతి ఒక్క పార్కులో వాకింగ్. ఈరోజు మేము మార్నింగ్ వాకింగ్ వెళ్తుంటే అందులో సీనియర్ సిటిజన్స్ అనుకోండి అందరూ అప్పట్లో సుధీర్ రెడ్డి గారు కాబట్టి ఇంత మంచి మనకి పార్కులు చేయగలిగారు, ఇప్పుడైతే ఎవరు కబ్జా పెడుతురు అవి అని పబ్లిక్ కూడా మాట్లాడుకుంటారు. అట్లా మీకు ఉడా చైర్మన్గా ఉన్నప్పుడు ఇంచుమించు అన్ని పార్కులు. అదేవిధంగా పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే అది ఉడా చైర్మన్ ఉన్నప్పుడు సుధీర్ అన్న వేసింది. ఔటర్ రింగ్ రోడ్ మార్కింగ్లో సుధీర్ అన్న చేసింది. ఇవన్నీ ఆయన ఉన్నప్పుడే అభివృద్ధి చేసినాయి. అందుకు విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఇవన్నీ ముందు ఆలోచించి మంచిగా చేసిండు. అదేవిధంగా లక్ష్మణ్ రెడ్డి గారు హైకోర్టు కాలనీ డివిజన్ నుండి ఎందుకు కార్పొరేటర్గా పోటీ చేయాలనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? ప్రజలకు సేవ చేయడం. ఇంకోటి నాకున్న అవగాహన ప్రకారం హైకోర్టు కాలనీలో ప్రతి గల్లీ ప్రతిదీ ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది అన్నిటి మీద అవగాహన, అన్ని కాలనీల మీద అవగాహన, ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంత డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంత ఖాళీ ల్యాండ్ మధ్య నుంచి డ్రైనేజ్ వెళ్ళేది ఉంది, నరసింహారావు నగర్, శారదా నగర్ ఆ కింది పాటలో ఇవన్నీ అవగాహన ఉన్నాయి. కాబట్టి మనము ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఇంచుమించు హైకోర్టు కాలనీ డివిజన్లో పుట్టి పెరిగినట్టే నేను అంతా తిరుగుతున్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి ప్రజలకు సేవ చేసి అది సుధీరన్న కల్పిస్తే చేయాలనేది కోరుకుంటున్నా. మీ కుటుంబ నేపథ్యం స్థానికులు కాదు, మీరు నల్లగొండ వ్యక్తి. అదేవిధంగా ఆల్రెడీ మీరు కాంగ్రెస్ నుంచి వచ్చారు, మీకన్నా ముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అదేవిధంగా ఉమ్మడి హైతనగర్ డివిజన్లో ఎక్స్ కార్పొరేటర్లు కూడా ఉన్నారు. అంటే ఇంతమందిని కాదని కేవలం లక్ష్మారెడ్డి గారికి మాత్రం ఎందుకు కార్పొరేటర్ టికెట్ ఇవ్వాలి పార్టీ? లక్ష్మారెడ్డి అంటే అయినా ఇంతకుముందే 2010-11లోనే పాత కార్పొరేటర్ కంటే ముందే వార్డు మెంబర్ చేశాను నేను. ప్రతి సమస్య మీద అవగాహన ఉంది. పాత కార్పొరేటర్ కన్నా ముందే చేసారు అంటే టీఆర్ఎస్ పాత కార్పొరేటర్ కంటే ముందే నేను వార్డు మెంబర్ చేసిన. ప్రతి సమస్య మీద అవగాహన ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. ఒకసారి ఛాన్స్ అడుగుతున్నాం. జనరల్ వస్తేనే లక్ష్మారెడ్డి అనే వ్యక్తి నిలబడతాడు. జనరల్ మహిళ వచ్చినా బీసీ వచ్చినా మేము నిలబడము. జనరల్లో ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కాలనీలలో అంతా మమ్మకై ఉన్నాం. సరే నల్గొండ నేపథ్యం అంటే ప్రతి ఒక్కరు హైదరాబాద్కి వచ్చారు కాబట్టి హైదరాబాద్ పెరుగుతుంది. ఎవరు రాకుంటూ ఉంటే హైదరాబాద్ చిన్ననే ఉంటుంది కదా. అందరూ పక్క నుంచి ఎవరో ఎక్కడి నుంచి ఇప్పుడు విదేశాలలో పోయి వ్యాపారం చేస్తున్నాం, ఇక్కడ పక్క నుంచి వచ్చినాము అనే విషయాలు చిన్నవి అన్నట్టే. ఇలా హైదరాబాద్ గ్రోత్ చూస్తే హైదరాబాద్లో మధ్యప్రదేశ్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు, పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళు. మనం ఒకటే తెలంగాణ స్టేటు పక్కనే మాకు ఈ నుంచి వ్యాపారాలు వేరు, రాజకీయాలు వేరు. కానీ ఒక ఓట్ల అంటే 35 kilometers రేడియస్ నుంచి వచ్చిన ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఈ వ్యక్తి స్థానికుడా కాదా, ఈయన కుటుంబం మా స్థానికత్వంతో మమేకమై ఉందా లేదా అని ఆలోచిస్తారు కదా. ఇక్కడ అంటే నేను స్థానికంగా అన్నట్టే కదా సేటి. ఇప్పుడు నేను వచ్చినప్పటి నుంచి ఖాళీ ప్లాట్లు ఉన్న ప్లాట్లన్నీ ఇండ్లు అయినాయి. వాళ్ళందరూ స్థానికంగా వచ్చిన వాళ్ళే. ఓన్లీ స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు? హైకోర్టు కాలనీ 90% హైకోర్టు కాలనీ ఆఫ్ ద పబ్లిక్ స్థానికంగా వచ్చిన బయట నుంచి వచ్చిన వాళ్ళే.
అయితనార్ ఒక విలేజ్ ఉంది, సాబ్నార్ ఒక విలేజ్ ఉంది, హైకోర్టు కాలనీ అనే విలేజ్ తర్వాత పుట్టింది. ఒకవేళ ఉదాహరణకు హైకోర్టు కాలనీ డివిజన్ జనరల్ అయినా కూడా మీకు టికెట్ దక్కకపోతే మీ పరిస్థితి ఏంది? అది సుధీర్ అన్న ఇష్టం. ఒకవేళ నాకు లక్ష్మణ్ నిన్ను కాదు వేరే వాళ్ళకి ఇస్తున్నా సపోర్ట్ చేయంటే చేస్తా. మీ డివిజన్లో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అభివృద్ధికి మీరు ఏ విధమైన కృషి చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను యాజ్ ఏ కాలనీ, నేను ఒక కాలనీ ప్రెసిడెంట్ని, జేఏసీకి జనరల్ సెక్రటరీని. ఆల్రెడీ అన్ని కాలనీలో ఉన్న సమస్యల మీద దాని మీద చేస్తున్నాను. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే హైకోర్టు కాలనీ ఏర్పడ్డ తర్వాత అప్పుడు అన్నీ చిన్న చిన్న ఇళ్ళు ఉండే, ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్ అయినాయి. అపార్ట్మెంట్స్ అయినాక దాంట్లో మేజర్ ఇష్యూ వాటర్ ఇష్యూ ఉంది. ఇండ్లకి ఇచ్చే వాటర్ కనెక్షన్తో అది ఒకటే ప్లాట్లో ఇప్పుడు 15 ఇండ్లు అయినాయి. అంతకుముందు ఒక్క ఇల్లు ఉండేది. వాళ్ళకి ఇప్పుడు ఖచ్చితంగా వాటర్ సమస్య ఒకటి ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది. అంటే కొద్ది పార్ట్ పైపాటు లేదు, సుష్మా సాయినార్, ఉడా సాయినార్ ఇటు లేదు. లోతు శారదానగర్ అటు సైడ్ పోతే కింద గడ్డి పొలాలు ఉన్నాయి. ఆ గడ్డి పొలాల నుంచి డ్రైనేజ్ బయటికి వెళ్ళాలి. ఇవంతా డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి ఉంది. అదంతా ట్రంక్ లైన్ సుధీరణ ట్రై చేస్తుండే ఆల్రెడీ. ఆ డ్రైనేజ్ లైన్ మీద ఒక దాని మీద, ఇప్పుడు వాటర్ దాని మీద కూడా నేను నిలబడితే నా ఎజెండాలో మెయిన్గా వాటర్ పెడతాను. ఎందుకంటే వాటర్ లైన్ అనేది చేంజ్ చేయాలి. ఎందుకంటే ప్లాట్ వైజ్గా ఇంటి వైజ్గా ఇచ్చిన కనెక్షన్ని ఇప్పుడు అపార్ట్మెంట్ వైజ్గా ఇస్తారు. అప్పుడు ఒకటే ఫ్యామిలీ ఉన్న దగ్గర ఇప్పుడు 20 ఫ్యామిలీలు ఉంటున్నాయి. ఇప్పుడు మా దగ్గరకు వస్తే మా సుష్మా సైనార్లో 10 అపార్ట్మెంట్లు అయినాయి. 10 అపార్ట్మెంట్లు అంటే ఒక్కొక్క దాంట్లో 20 వేసుకున్నారు, 200 ఫ్లాట్లు అయినాయి. ముందు 200 ఇల్లు ఉండకపోయేది. పక్కన గ్రీన్ మెడోస్ మొత్తం అపార్ట్మెంటే. ఆ పక్కన ఆటో సైనార్ గల్లీ ఉంటుంది ఒకటి, అందులో అన్ని అపార్ట్మెంట్సే. ఉడా సైనార్లో అపార్ట్మెంట్స్ అవుతున్నాయి. అదేవిధంగా ద్వారకామయ నగర్లు అవుతున్నాయి, కమలానగర్లు అవుతున్నాయి. అన్ని లైన్స్ అపార్ట్మెంట్లు అవుతున్నాయి. పబ్లిక్ పెరుగుతురు, కంజెస్టెడ్ రోడ్స్ అయినాయి. వాటర్ కానీ డ్రైనేజ్ లైన్ కానీ పెరగట్లేదు. సో మనం మెయిన్గా వాటర్ మీద డ్రైనేజ్ లైన్ల మీద దృష్టి చేసి పెద్ద చేయాలనేది మనది ఒక ఎయిమ్. అదేవిధంగా సమస్యలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి. ఇప్పుడు రైతు బజార్ దగ్గర కూడా చాలా సమస్యలు. కానీ ముఖ్యమైన సమస్యలు ఏంటి మీ డివిజన్లో ఉన్నాయి? ముఖ్యమైన సమస్య ఉష్కలార్ల సమస్య ఉండే, తీర్చినాం అది. ఇప్పుడున్న దాంట్లో వాటర్ ఇప్పుడు సరిగా వాటర్ అయితే రావట్లేదు. ప్లస్ రైతు బజార్ దగ్గర కూడా మీరు ఎప్పుడు వెళ్ళినా ట్రాఫిక్ ఉంటుంది. వాళ్ళంతా రోడ్డు మీద బండ్లు పెట్టడము, అంటే వాళ్ళు పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు. వాళ్ళు పెట్టినాక మనం పోయి దాని పక్కన కార్ ఆపడము, ఆ పక్క పొంటు ఇటు నుంచి షాప్ పక్క పొంటు ఒక కార్ ఆపడము, ఇవన్నీ కొద్దిగా చెయ్యాలంటే దాని మీద డీప్గా తిరిగి చేస్తూ కావాలి. దాని మీద కొద్దిగా చేయాలి. ఇప్పుడు మన కమలానగర్ రోడ్ కూడా మీరు చాలా చిన్న రోడ్, అది కాలనీలు ఏమో విపరీతంగా పెరిగిపోయినాయి. బస్సు పోతే కారు పోదు. కానీ గత కార్పొరేటర్లు అంటే మొన్నటి వరకు గత జీవన్ రెడ్డి గారు అంటే తాజా మాజా కార్పొరేటర్లు మీ డివిజన్ అన్ని విధాలుగా అభివృద్ధి చేసినామని చెప్తున్నారు కదా. చెప్పడానికి ఏదైనా చెప్పొచ్చు, ఆచరణ ఉన్నారు కదా. అంటే వాళ్ళకి చెప్పే అన్ని మాటలే అంటారా? మరీ చేయలేదని కూడా చెప్పలేము. కొద్దిగా 20% చేస్తే 80% మాటలు చెప్తారు. రైట్. ఇప్పుడు మీరు కొన్ని సమస్యలు చెప్పారు మీ డివిజన్లో. ఆ సమస్యల మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారు? మేము ఈ విధంగా అంటే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆల్రెడీ ప్రెజర్ చేస్తున్నాము, కానీ వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు. ముందు సరైన నాయకుడే లేడు, వాళ్ళకి ఎవరికైనా పోయి చెప్పుదామన్నా సరైన నాయకుడు లేడు. మేము అధికారంలో లేము. ఉన్నాడు కదా యాష్కి గౌడ్, ఆయన లోకల్ అవుతున్నారని చెప్తాడు. ఆయన బయటికి వెళ్ళి వచ్చింది. ఆయన వాస్తవం మేము కాదు బయటికి వెళ్ళి వచ్చింది. ఆయన నిజామాబాద్ ఎంపీ లెక్క చేసి ఆడిసిపెట్టి ఇక్కడికి వచ్చిండు. సరే, ఆయన ఎప్పుడో పుట్టి పెరిగితే పెరగవచ్చు. ఇప్పుడు ఆయన బయట నుంచి వచ్చిన ఆయన, మేము వీడున్నోళ్ళమే. మదియాస్కి గౌడ్ గారు ఇప్పుడు ఎన్ని కాలనీలు ఉన్నాయో తెలియదు ఆయనకు, నాకు తెలిసి అనుకోవడం. అవగాహనలో నెక్స్ట్ రాబోయేది మా ప్రభుత్వమే. ఇప్పుడు ఎట్లా ఇంకా 6 months దాకా ఎలక్షన్స్ కావు. ఇప్పుడు సర్రు అది ఇది ఉంది కాబట్టి సర్రు కూడా ఆపేసినట్టు. మళ్ళీ ఇప్పుడు ఆ ఎలక్షన్స్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ మాదే వస్తుంది. మళ్ళీ మా సుధీరన్న గారు మంత్రి అవుతారు. సో టీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్లు ఎవరు నిలబడి గెలిచినా అతి త్వరలో మంత్రిగా ఉండే సుధీరన్నతోటి ఏ పనులైనా ఈజీగా జరిగిపోతాయి పక్క. రైట్. ఒకవేళ ఉదాహరణకు మీరు టికెట్ ఇచ్చారు అనుకుందాం, మిమ్మల్ని మీరు గెలిపించుకున్న ప్రజలు అనుకుందాం, మీ కార్యాచరణ ఏంటి అసలు డివిజన్లో? మా కార్యాచరణ ఇప్పుడు హైకోర్టు కాలనీ డివిజన్ అనేది పెద్ద 4-5 కిలోమీటర్స్ సెంటర్ నుంచి 4-5 కిలోమీటర్స్ రేడియసే ఉంటుంది. రోజు మనం కాలనీ మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రతి కాలనీలో సమస్యల మీద, సీనియర్ సిటిజన్స్ భవనాల మీద, కొద్ది సీనియర్ సిటిజన్స్ కూడా మా దగ్గర బాగానే ఉన్నారు, వాళ్ళ మీద ఎంప్లాయీస్ తోటి వాళ్ళందరితో కలిసిపోయి ఆ కాలనీ ఏ సమస్య ఉన్నా, ఎందుకంటే నేను ఉండేది సుష్మా సైనార్లా, లాస్ట్ ఒక 5 కిలోమీటర్ అవతల పోతే మా హైకోర్టు కాలనీ డివిజన్ అయిపోతుంది. సో ప్రతిరోజు మనం పబ్లిక్లో ఈజీగా ఉండి, అందుకంటే అందరు నన్ను గుర్తుపడతారు, అందరితో పరిచయాలు ఉన్నాయి. అందరూ నాకు ఫోన్ చేసి అడిగి చెప్పారంటే, నాకంటే పెద్దవాళ్ళు కూడా చాలామంది నన్ను ఏం లక్ష్మణ్ ఎందుకు చేస్తలేవు అని అడిగేటోళ్ళు కూడా ఉన్నారు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తారు కాబట్టి. వాటి మీద వాళ్ళకు కూడా నా మీద ఒక అభిమానం, మన లక్ష్మణ్ మన పిల్లగాడు, మన మనిషి, మనం పిలుస్తూ వస్తాడు, ఏ టైంలో రాగలుగుతాడు అనేది నమ్మకం కూడా అన్ని కాలేజీలో. డివిజన్లో ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తారా మీరు? ఎందుకు చేయమండి, చేస్తాం కదా. గత ఐతనా డివిజన్ వార్డు మెంబర్ ఉన్న పని చేస్తూనే ఉన్నాను. ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తారు? చాలా. మన కొన్ని కాలనీ రోడ్లు వేయించాను, కొద్ది వాటర్ లైన్ లేని కాడ లైన్ మీ సొంత నిధులతోటి? సొంత నిధులతో అంటే సొంత నిధులతో కూడా కొన్ని చేశాను. మొత్తం వాటర్ పైప్ లైన్ వేయించేంత చేయలే, కానీ చిన్న 30,000, 40,000, 50,000 ఆ రేంజ్ వరకు సొంత నిధులు పెట్టి చేయగలుగుతాము. పెద్ద ఏమైనా ఉంటే గవర్నమెంట్ నిధులతోటి
ఆర్ ఎమ్మెల్యే గారి ఫండ్స్. ఎస్ఐఆర్ అంశాన్ని ఏ విధంగా చూస్తారు? ఎస్ఐఆర్ అంశాన్ని బీజేపీ వాళ్ళు మనస్ఫూర్తిగా కరెక్ట్గా చేస్తే పర్వాలేదు, కానీ వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకొని మతాల చిచ్చు పెట్టి ఉన్న ఓట్లు తీసేసి వాళ్ళకి ఫేవరిజం చేసుకుంటారు. దాన్ని అడ్డుకుంటాం. ఓటు అనేది కరెక్ట్ సిస్టమే, దానికి మేము వ్యతిరేకం కాదు. మనిషికి ఒకటే ఓటు ఉండాలి, ఓకే. అది విధంగా ఉన్న ఓటును తీసేయకుండా అందరికీ సమాన న్యాయంగా ఉంచితే పర్వాలేదు. ఈ లక్ష్మారెడ్డి అంటే ఆయన బీజేపీకి ఓటు వేయడు, ఈయన ఓటు తీసేస్తే అయిపోతుంది. ఓకే, ఇట్లా కూడా జరుగుతుందా? జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళ చేతిలో పని కదా. అందుకే కదా ఇప్పుడు మా కేటీఆర్ గారు ప్రతి దగ్గర మీటింగ్ పెట్టి ఎస్ఆర్ అయినప్పుడు కంపల్సరీ మీరు వెళ్ళండి, మీరు ఉండండి, తిరగండి, వాళ్ళతో చూడండి, మన కార్యకర్తలని అందరినీ కాపాడుకోండి అని మేము బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే కాదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు అన్నమాట. అంటే జరుగుతుంది కాబట్టి చెప్తున్నారు కదా. సెంట్రల్లో వాళ్ళ అధికారం ఉన్నారు, స్టేట్లో అధికారం ఉన్నారు, వాళ్ళే చెప్పుకుంటారు ఈ మాటలు. మరి మీరు నమ్మాల్సిందే కదా, అందరు పబ్లిక్ కూడా చూస్తుర్రు. ఇప్పుడు మీరు ఉత్తరప్రదేశ్లో చూసిర్రు, బీహార్లో చూసిర్రు, ఎన్ని ఓట్లు తీసేసారు. వాళ్ళ సొంత ప్రయోగాలు చేసేదాన్ని మాత్రం అడ్డుకుంటాం. రైట్. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? జనరల్గా 3 పూలు 6 కాయలు ఉండాలి, ఇక్కడ 6 పూలు 3 కాయలు ఉంది. మీరున్నప్పుడు ఎట్లుంది? మేము ఉన్నప్పుడు 3 పూలు 9 కాయలు ఉన్నాయి. రైతు బంధు అనుకోండి, వాటర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు అనుకోరి, జనాలకు హైదరాబాద్ మీరు చూడండి, ఎల్బీనార్ చౌరస్తా ఫ్లైఓవర్ చూడండి, బైరామ్ కూడా ఫ్లైఓవర్ చూడండి. మెట్రో ట్రైన్ వర్క్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 20% అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 72% అయినాయి. ఇప్పుడు మేము ఉన్నప్పుడు మెట్రో అంబర్పేట 5 దాకా ఎక్స్టెన్షన్ చేయాలని ప్రపోజల్ పెట్టినాం, ఇంతవరకు అది జరగట్లేదు. ఉన్న మెట్రో లైన్ శంషా ఎయిర్పోర్ట్కి వేసి దాన్ని తీసేసి మళ్ళీ చంద్రాయనగుంట మీకు వేస్తాం కొత్త లైన్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పి అది అవ్వట్లేదు. అర్ధాకి ఎందుకంటే ఇప్పుడు చింతలకుంట నుంచి మొదలు పెడితే నేషనల్ హైవే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి దాన్ని ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి రోడ్ ఫ్లైఓవర్ లేదు. రోడ్ దాటడానికి పబ్లిక్ ఎంత అవస్థలు పడుతున్నారు. పనమ చౌరస్తా కాడ చూడండి, సుష్మా చౌరస్తాలో చూడండి, సిఎంఆర్ బిల్డింగ్, భాగ్యలత చౌరస్తా, లక్ష్మాడిపాలెం చూడండి, ఐత్నార్ చూడండి. ఒక మనిషి బస్సుకు వస్తే 20 రూపాయలు అయితే యూటర్న్కి ఆటోకి 120 రూపాయలు కడుతుంది. ఫ్లైఓవర్లు వేస్తలేరు, ఇటు రోడ్ వేస్తలేరు, ఫుట్పాత్లు వేస్తలేరు. దాన్ని ఏమని అంటే బీజేపీలో ఒకసారి 2 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టి డబల్ డక్కల్ ఫ్లైఓవర్ స్టార్ట్ చేస్తున్నాం, ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పబట్టి 1 year 2 years అవుతుంది. ఇంతవరకు ఏ ఫ్లైఓవర్ లేదు, ఏం లేదు. దగ్గర మీరు వస్తుంటే లక్ష్మాడిపాలెం దగ్గర ఏసీపీ చచ్చిపోయిండు. అవును, ఇది వాకింగ్ చేసుకుంటా. ఇప్పటికీ ఆ రోడ్ మీద దగ్గర మాకు తెలిసినంత వరకు, అవగాహన ఉన్నంత వరకు 8 మంది 10 మంది దాకా చచ్చిపోయారు. పబ్లిక్ రోడ్ దాటారంటే ఇప్పుడు కాలనీలన్నీ ఒక దగ్గర ఉంటాయి, బస్సు అటుపక్క దిగుతాయి, అటుపక్క నుంచి ఇటుపక్క రావాలంటే రోడ్కి డివైడర్ లేదు, ఫుట్పాత్లు లేవు. అంటే ఎంత సమస్య పాటిస్తూ పబ్లిక్. అన్ని కాలనీలు అన్నీ రైట్కు ఉన్నాయి, వస్తేప్పుడు లెఫ్ట్కి దింపుతాడు. మీకు సుష్మా కాలనీ మొదలు పెడితే అయిపోయిన దాకా అంతా రైట్ సైడ్ మొత్తం అన్ని కాలనీస్ ఫుల్. వాళ్ళందరూ రోడ్డు దాటారంటే ఎక్కడికి వెళ్ళి రావాలి? ఆ సమస్య మీద అందరూ రూలింగ్లు ఉన్న కాంగ్రెస్ వాళ్ళు అడిగితే సెంట్రల్ ఫండ్ అంటారు, సెంట్రల్ అడిగితే వస్తుంది ఫ్లైఓవర్ వస్తుంది, అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది, ఫ్లైఓవర్ లేదు, ఏం లేదు. దీని మీద చెప్పి యాస్ట్ వస్తుంది. 4-5 సార్లు ధర్నాలు కూడా చేసినాం టీఆర్ఎస్ పార్టీ నుంచి. దాని మీద ఏం పెద్ద మేజర్ ఇష్యూ అది మా మేజర్ ఇష్యూలో 60% పార్ట్ మా హైకోర్టు కాలనీ డివిజన్లో ఉంది. తర్వాత ఐత్నా డివిజన్ ఉంది, అటుపక్క లెక్చర్స్ కాలనీ డివిజన్ ఉంది. పరిష్కారం ఏంది మరి దానికి? పరిష్కారం సెంట్రల్ ఫండ్, అది సెంట్రల్ రోడ్ సెంట్రల్ కింద తీసుకుర్రు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు వేయాలి, ఫ్లైఓవర్ వేస్తామని చెప్తారు. ఇప్పుడు లేటెస్ట్గా ఒక 2 months 3 months బ్యాక్ డబల్ డక్కర్ ఫ్లైఓవర్ వేస్తామని చెప్తారు. డబల్ డక్కర్ ఫ్లైఓవర్ మెట్రో మధ్యలో మెట్రో వచ్చేది ఉంది. అంటే అవగాహన లేకుండా ఈ ఫ్లైఓవర్ వస్తుందని చెప్పి మరి మెట్రో ఫ్లైఓవర్ ఎక్కడ పోవాలి? అన్నీ అవగాహన లేకుండా, దేని మీద అవగాహన లేదు. కార్పొరేటర్ దోషింది కార్పొరేటర్ మాట్లాడుతారు, ఎంపీకి దోషింది ఎంపీ మాట్లాడుతారు, అంత ఇచ్చిపెట్టేస్తారు. చివరగా మీ డివిజన్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అంటే ఏం చెప్తారు? మా డివిజన్ ప్రజలకు సుధీరన్న గారి ఆశీర్వాదంతో నేను ఇట్లా కార్పొరేటర్ సీట్ తెచ్చుకుంటే వాళ్ళందరి దయతో గెలిస్తే వాళ్ళకి ఇళ్ళ 24 hours సర్వీస్ చేస్తా. వాళ్ళు ఏది అడిగినా ఎప్పుడు అందుబాటులో ఉంటా. సుధీర్ రెడ్డి గారు ఎట్లా ఎమ్మెల్యే నెక్స్ట్ మంత్రి కాబోతున్నారు కాబట్టి అన్ని పనులు కూడా ఈజీగా అయిపోతాయి. మాకు ఆయన దగ్గర అడిగి కొట్లాడి తెచ్చుకునే ఫండ్ ఫ్రీ యాక్సెస్ కూడా ఉంది. ఓకే, ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తున్నానండి. రాజ్ న్యూస్ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.